హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రవ్వ లడ్డూలను నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా జ్యూసీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేను చెప్పిన విధంగా మీరు చూసి చేసుకోండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని గీని వేసుకొని జీడిపప్పులను ఫ్రై చేసుకుందాం. జీడిపప్పులను కొంచెం ఫ్రై అయ్యాక కిస్మిస్ని కూడా వేద్దాం. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసి ఉంచుకున్నాం. అదే నేతిలో బాంబే రవ్వని 1 కప్పు వేసుకున్నాం. మొత్తాన్ని ఒకసారి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచే ఫ్రై చేసుకున్నాం. పచ్చి కొబ్బరిని కూడా తురుముకొని వేసుకుందాం. రెండింటిని మిక్స్ చేసి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం. ఫ్రై చేసుకున్న వాటిని ఒక బౌల్లో తీసి ఉంచుకున్నాం. ఇప్పుడు ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు షుగర్ని తీసుకుందాం. తీసుకున్న తర్వాత హాఫ్ షుగరు మిక్సీ బౌల్లో వేసుకుందాం. హాఫ్ షుగరు పక్కన ఉంచుకుందాం. ఒక 5-6 యాలకులని వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న పౌడర్ని మనం ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వలో వేసి మనం కొంచెం తీసి పెట్టుకున్న షుగర్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకున్నాం. మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి మొత్తాన్ని కలిసేలాగా బాగా కలుపుకుందాం. మనం కాచుకొని అంత వేడిగా కాకుండా అంత చల్లగా కాకుండా మధ్యలో ఉండే పాలను వేసుకొని కలుపుకోవాలి. పాలు ఎక్కువైనా ఏం పర్లేదండి, కాసేపు అలా ఉంచితే మళ్ళీ గట్టి పడుతుంది. మనం రౌండ్గా చుడితే లడ్డు అనేది తయారవ్వాలి. అలా తయారయ్యేంత వరకు పాలను వేసుకొని కలుపుకొని లడ్డూలు చేసుకొని ప్లేట్లో ఉంచుకోవాలి. అంతేనండి, జ్యూసీగా వచ్చే రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.